నమస్కారం. P7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు చిన్నశేష వాహనంపై ఊరేగింపు. 4 మాడ వీధులలో భక్తులకు దర్శన భాగ్యం. డ్రగ్స్ దందాపై అత్యున్నత విచారణకై తిరుపతి ఎంపీ డిమాండ్. తన వద్ద విధులలో లేని వ్యక్తి వ్యవహారాన్ని తనకు అంటగట్టడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనకు అభినందనలు తెలిపిన కూటమి నాయకులు. అధికారంలో రావడానికి అబద్దపు హామీలు ఇచ్చారని మండిపడ్డ వైసీపీ నాయకులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం స్వామివారు దేవేరులతో కలిసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 గంటలకు వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది. 4 మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహన సేవ ముందు భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైంది. ఈ కుండలిని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలిని శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం. చిన్నశేష వాహనం వాసుకిగాను భావించవచ్చును. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషశేషి భావాన్ని సూచిస్తోంది. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తోంది. ఈ వాహన సేవలో టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో గంగ జాతర తరువాత 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం ప్రత్యేక అభిషేకం నిర్వహించి అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించామని ఆలయ ఈవో తెలియజేశారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ 3వ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల పండ్లు, సుగంధ పరిమళ పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు జాతర తర్వాత 3వ మంగళవారం తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర దేశంలోనే ఎక్కడ జరగదు. అంత అంగరంగ వైభవంగా మన తిరుపతి గంగ జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా జాతరలా తరిపించే విధంగానే ఇక్కడ అమ్మవారికి జాతరలాగా అందరూ విశేషంగా భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి మేము రాయలసీమ రంగస్థలి కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారి వేషము, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, కృష్ణుడు, రాముడు, ఆ విధంగా పురాణ పురుషుల వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము. ఈరోజు అమ్మవారిని ఉదయమే దేవస్థానం వారు ప్రత్యేక అభిషేకాలు చేసి ఈరోజు పండ్లతో యాపిల్ పండు, మామిడి పండు, ఇలా పండ్లతో సుందరంగా అలంకరించి అమ్మవారి దర్శనం భాగ్యం కల్పించారు. ఈవో జయకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి
ఇంకా 2 మంగళవారాలు అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులు పొందితే మనకు అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర పూర్తిగా వెన్నుపోటు చరిత్ర కలిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికలలో పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం అసాధ్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70% హామీలు నెరవేర్చిందని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 80% ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. తండ్రిని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు ఆర్జించారని విమర్శించారు. వైసీపీ నాయకులు బీహార్ తరహాలో రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారని విమర్శించారు. తల్లిని చెల్లిని వెనుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని విమర్శించారు. మద్యం నిషేధం పేరుతో కల్తీ మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఇటు రాష్ట్ర ప్రజల్ని కాక తిరుమల శ్రీవారిని కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్దేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. అదే పందాన మళ్ళీ ప్రజల ముందుకు తెస్తూ మాట్లాడడం జరుగుతోంది. ఈరోజు ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు కానీ గొడ్డల వేటుకు కానీ పేటెంట్ ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు. ఈరోజు మనం తీసుకుంటే కుంభకోణాల నుంచి ఏదైతే భారీ ఎత్తున ఇప్పుడు చూస్తూ ఉన్నారు మనంతా కూడా, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చేతివాటం. ఏ విధంగా ప్రజల యొక్క ఖజానాకు రావాల్సిన సొమ్ముని ఏ విధంగా లూటీ చేశాడో ఒక పక్క భారీ ఎత్తున కూడా విచారణ పేరుతో విచారణలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో జైలుకి వెళ్ళే పరిస్థితులు వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వాళ్ళకు ముందే తెలిసి ఈ విధంగా నాటకాలకు బయలుదేరారు. ఈరోజు చూస్తే గతంలో వైసీపీ వచ్చిన 1 సంవత్సరం పరిపాలన చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలో 10% కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారో మనం చూసాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేమిచ్చిన హామీల్లో సుమారు 70% హామీల్ని నెరవేర్చే దిశగా ఈ 1 సంవత్సరం కూడా పరిపాలన కొనసాగిందనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, ఆయన పరిపాలనలో 85% వరకు ప్రజలకు ఎగనామం పెట్టి వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం తీసుకుంటే ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్య తన బైరటీసులో మైండ్లో జగన్ తాత రాజారెడ్డికి కొంత భాగస్వామ్యం కల్పించాడు. ఆ రోజు కల్పించిన తర్వాత ఏం చేశారు? ఎవరైనా మనకు భాగస్వామ్యం దేంట్లైనా ఇస్తే కృతజ్ఞతగా ఉంటాం. కానీ ఆ భాగస్వామ్యం ఇచ్చిన వ్యక్తినే హత్య చేసి ఆయన పేరుతో ఉన్నవన్నీ కూడా వీళ్ళు సొంతం చేసుకుంది, ఆక్రమించుకునింది మనం చూసాం. అంటే హత్యల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్రారంభమైంది అనేది దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అది కూడా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి యొక్క బైరటీస్కి సంబంధించి ఓనర్ని హత్య చేసి ఏ విధంగా వాళ్ళు లాక్కున్నారో మనం చూసాం. రాష్ట్ర ప్రజలు గత సంవత్సరం ఈ నెల 4వ తారీఖున బుధవారం జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చెంది కూటమి ప్రభుత్వం అధికారంలో సూపర్ 6 పథకాలను అనుభవిస్తున్న రోజని చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని విమర్శించారు. కన్న తల్లిని బాబాయిని వెన్నుపోటు పొడిచి రాజకీయాలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చీకటి పాలన విరగడైన రోజు అని పులివర్తి నాని పేర్కొన్నారు. బుధవారం రోజు రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధిని స్వాగతిస్తూ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రేపటికి ఈ వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ అది ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం కమ్మంద హస్తాల నుంచి రేపు బయటపడిన రోజు. అయితే రాష్ట్ర ప్రజలందరూ జూన్ 4వ తారీఖు ఉదయం 11 నుంచి చాలా సంతోషంగా ప్రశాంతతగా చాలా హ్యాపీగా ఉన్న రోజు రేపు జూన్ 4. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్న కోటరి రాష్ట్ర వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినం అని చెప్పారు. వెన్నుపోటు దినం అనే దానికి అర్థం మీకు తెలుసునా? వెన్నుపోటు దినం అనేది రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న పెన్షన్ పెంచకుండా మోసం చేసిన దానిక, మీరు ఇస్తానన్నటువంటి హౌసింగ్ కట్టకుండా ఊరికే నామమాత్రం ఇచ్చి చీపికుండా ఇచ్చిన దానిక, లేదా మీ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినటువంటి శివకుమార్ గారి పార్టీని మీరు తీసుకొని ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి వెన్నుపోటు దినమా? లేదంటే మిమ్మల్ని పెంచి పోషించి ఎంపీ సీట్ ఇచ్చి త్యాగం చేసినటువంటి బాబాయిని గొడ్డల వేత్తో నరికిన దానికి వెన్నుపోటు దినమా? 5 ఏళ్ళ పాలనలో 85% చెప్పిన పనులు చేయకుండా ఉన్న దానికి వెన్నుపోటు దినం దానిక? కన్న తల్లి కన్న చెల్లిని ద్రోహం చేసి బయటికి పంపించిన దానికి వెన్నుపోటు దినం చెప్పేదానిక? లేదంటే మద్యపానం గెలిచిన వెంటనే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి చేయకుండా ఉన్నదానికి వెన్నుపోటు దినమా? ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి చేస్తానని చేయకుండా ఉన్న దానికి వెన్నుపోటు దినమా? అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన నిధులను దారి మళ్లించి చేసిన దానికి వెన్నుపోటు దినమా? టీచర్స్ని మద్య అంగిల్లో పోయి కౌంటర్ సేల్గా పెట్టిన దానికి, అమ్మే సేల్స్ బాయ్గా పెట్టిన దానికి వెన్నుపోటు దినమా? మీరు దేనికి వైసీపీ నాయకులు రేపు వెన్నుపోటు దినంగా పెట్టాలో ఒకసారి ఆలోచించుకోండి. మీకు 11 సీట్లు ఇచ్చినా ఇంకా మీలో ముద్ది మార్పు రాలా. ఎవరైనా మీరు చూస్తుంటాం 7th స్టాండర్డ్లో మనం ఫెయిల్ అవుతాం, మళ్ళా రాస్తే మార్కులు తెచ్చుకుంటాం. ఇంట్లో అమ్మనో నాన్ననో పెద్దవారెవరో లేదా టీచర్స్ చెప్తే మళ్ళీ 10th వచ్చేసరికి మార్కులు మంచిగా తెచ్చుకుంటాం. కానీ మీకు ఆ పొజిషన్లో ఎవరు చెప్పే మాటలు వినేవారు కాదు. మీరు కానీ ఈయన కోటలతో ఉండేవాళ్ళు నాయకులు కానీ ఒకటే వెన్నుపోటు దినం చెప్పేదానికి రాష్ట్ర ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మిమ్మల్ని ఓడించినారనే ఉద్దేశంతో ఈరోజు రేపు వెన్నుపోటు దినంగా పెట్టి రాష్ట్ర ప్రజలపైన కక్ష సాధింపు చేయడానికి కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు. అంటే రేపు వెన్నుపోటు దినంగా పెడుతూ అన్ని చోట్ల ధర్నాలో ఘర్ష వాతావరణం చేసి ప్రజలందరినీ ఇబ్బంది పాలు చేయాలని చేస్తున్నారు. అంటే మీరు గత 2019 నుంచి 24వ సంవత్సరం వరకు మీరు చేసిన సైకో పాలన కానీ, మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మీలో ఉన్నటువంటి మంత్రులు కానీ చేసినటువంటి పాలన వల్ల వైసీపీ నాయకులు గడిచిన ఏడాది కాలాన్ని వెన్నుపోటు దినంగా జరుపుకోవడం ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేసినట్లే అని, రాష్ట్ర ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితి చేసినా ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోక ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చినబాబు అన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రేపు అంటే 12వ తేదీ, రేపు 4వ తేదీ మనం గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కలిసి మరి జూన్ 12వ తేదీ 11:32 బుధవారం రోజు 2024న నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో ప్రజలంతా కూడా వారికి ఏ విధంగా వాళ్ళు చేసే అన్యాయాలకు కూడా 11 సీట్లకు దిగజారడం జరిగింది. రేపు వాళ్ళు ఒక వెన్నుపోటు దినం అని ఆ భాష, ఆ పదం చెప్పాలన్నా కూడా దినం అనేది మన
భారత సంస్కృతిలో కానీ భారతదేశ దినం అంటే దానికి ఏమర్థం వస్తుందో వాళ్ళకే తెలియాలి. అంటే చావులు, దినాలు, తద్దినాలు, మర్డర్లు, హింసలుతో కూడిన పార్టీ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు మీరు వెన్నుపోటు దినం అనేది పేరు పెట్టుకున్నారంటే మా మీద కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించాలి. 2019లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఇచ్చారు, మేము గౌరవించాం. తెలుగుదేశం పార్టీ చూడని ఓటములు కాదు, గెలుపులు కాదు, సంక్షోభాలు కాదు, ఇబ్బందులు కాదు. కానీ ప్రజలు మనకి ఒక మ్యాండేటరీ, ప్రజలు ఏ తీర్పిస్తారో ప్రజా తీర్పుల్ని మనం గౌరవించాలని మనం ఒకటే కోరుకోవాలి. ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నోసార్లు పుట్టాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. అధికారంలో లేకపోతే ఏమవుతుందో మనం చూసాం. మరి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంటుందో, ప్రజల కోసం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలి. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశానికి మీరు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు వెన్నుపోటు దినం అనేది మీరు పేరు పెట్టి ప్రజల్ని, మమ్మల్ని కాదు, తెలుగుదేశం పార్టీని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు అవమానం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుల్ని మీరు గౌరవించకుండా మీరు హేళన చేయబోతున్నారు. ఇకనైనా అలాంటి పద్ధతులు మార్చుకొని వెన్నుపోటు దినం అనేది నేను ఒకటే అనుకుంటున్నాను, వైఎస్ఆర్సీపీలో 175 నియోజకవర్గాల్లో ఎంతమంది వస్తారో రాదో అని ఒక చిన్న టెస్ట్ పెట్టుకున్నట్టున్నారు మీరు. ఎందుకంటే నీ వర్గం ఎంతమంది, ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉండారో, అసలు వైఎస్ఆర్సీపీలో నాయకులు ఉన్నారా లేదా అనేది మీరు 175 నియోజకవర్గాల్లో ఒక టెస్ట్ పెట్టుకుని అసలు ఎంతమంది వస్తారని మీరు ఒకటి పిలుపునిచ్చారు తప్ప, రేపు మీరు చేయబోయే చర్యని ప్రజలకి తీవ్ర స్థాయిలో అవమానం చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి పిరికిమాలిన చర్యలు, పనికిమాలిన చర్యలన్నీ కూడా మానుకొని ప్రజలు ఏదైనా బాధ్యత ఇచ్చింటే 11 కేసుల్లో మీరు ముద్దాయి, తాత్కాలికనో యాదృచ్ఛికంగానో, అదే ప్రజలు మీకు 11 సీట్లు కూడా ఇచ్చారు. అలాంటి విషయాలపైన మీరు ఒక కమిటీలు పెట్టుకొని ఎందుకు మనం ఇంత దిగజారిపోయినాము, మనం ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము, మనం ఎందుకు మనకి ఇంత తక్కువ స్థాయికి వచ్చింది, ప్రజల్ని మనం ఏ విధంగా వెన్నుపోటు పరిచాము. మరి ఉద్యోగస్తులకు పీఆర్సీలో వెన్నుపోటు, పోలీసులకు వీక్లీ హాఫ్ డేకి వెన్నుపోటు, ప్రజల సంక్షేమానికి వెన్నుపోటు, 3 రాజధానులు అభివృద్ధి అన్నారు వెన్నుపోటు. మరి 3 రాజధానుల్లో మీరు 3 రాజధానులు ఎందుకు అభివృద్ధి చేయలేదు, దానికి వెన్నుపోటు. విశాఖపట్నానికి మరి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వెన్నుపోటు. మరి రాష్ట్ర అభివృద్ధిలో వెన్నుపోటు, అప్పుల్లో వెన్నుపోటు, పోలవరం ప్రాజెక్టులో వెన్నుపోటు. ఇలా చెప్పుకుంటా పోతే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విషయంలో కూడా మీరు ప్రజలకి మంచి చేయలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో హరీష్ శంకర్ మాట్లాడుతూ జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని అన్నారు. రావాలి కదా సార్, మళ్ళీ మేము కట్ చేసుకుంటాం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ 2nd వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి పూజ చేసుకొని బయలుదేరుతాం. జూన్ 2nd వీక్ నుంచి ఉంటుంది షూటింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో దాని గురించి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాం. సో పంతులు గారికి చెప్పాం పూజ చేస్తున్నప్పుడు, డిప్యూటీ సీఎం గారు హీరో అన్నాం, ఆయన నవ్వుతూ ఆశీర్వదించారు. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు కార్తీక్ రాజు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో కార్తీక్ రాజు మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని అన్నారు.
కౌసల్య కృష్ణమూర్తి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం అట్లాస్ సైకిల్, అత్తగారు పటేలే సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు చెప్పారు. మరో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకటేశ్వర దర్శనం చాలా బాగా జరిగింది. లాస్ట్ టైం ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి సినిమా అప్పుడు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మొన్నే అట్లాస్ సైకిల్ అని కొత్త సినిమా ఓపెనింగ్ అయింది. సో సోమవారం బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చాను. మళ్ళీ సోమవారం అనుగ్రహం ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ తిరుపతి వచ్చి అందరికీ కలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అట్లాస్ సైకిల్ ఓపెన్ అయిందండి. దాంట్లో ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెల్లిగా స్లోగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అందరిపై. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు మంచి పాలన అందించినందుకు గాను శుభసూచకంగా బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించి దీపావళి పండుగను, అలాగే ముగ్గుల పోటీ నిర్వహించి సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలు జరుపుకోవాలని జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంగా పండుగ జరుపుకోవాలని ప్రకటించారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఏడాది కాలంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పథకాలను అమలు చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిని చూసి వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటన చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కావాలంటే బాబాయ్ గుండెపోటు దినోత్సవం లాంటి పండుగలు జరుపుకోవాలని సూచించారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలనను అందించిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటా దీపావళి వెలిగించి ఆనందోత్సాహాల పండుగ జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేపటితో ఎన్డీఏ కూటమి ఏర్పడి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. అటు భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కరెక్ట్గా ప్రజలకి మంచి పాలన అందించి కరెక్ట్గా రేపటితో సంవత్సరం. గత వైసీపీ ప్రభుత్వం ఆ పీడ, ఆ దరిద్రం పోయి రేపటికి కరెక్ట్గా సంవత్సరం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రజలకు మంచి పాలన అందించారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇచ్చిన మాటలన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అది ఒక్కొక్కటిగా కూడా అమలు చేసుకొని వస్తున్నారు. ఏడాది పాలనలో ఇచ్చిన మాటకి కట్టుబడి కూటమి ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తూ వస్తూ, గత ప్రభుత్వం 5 ఏళ్లలో వాళ్ళు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి దౌర్జన్యాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోతే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఏ విధంగా చక్కదిద్దాలి, ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా మనం ప్రజలకి చేరువేయాలని చెప్పని ప్రతిరోజు ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఆ ఇచ్చిన మాట పైన నిలబడి ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేకపోయిన వైసీపీ పార్టీ 4వ తారీఖు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తోందంట. గత 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్, శాండ్, వుడ్డు, ల్యాండ్ అన్నీ స్కామ్ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీరు వెన్నుపోటు దినం చేసుకోవడానికి కొద్దిగైనా మీకు సిగ్గు ఉండాలి. వెన్నుపోటు దినం కాదు, బాబాయ్ గొడ్డలిపోటు దినం పెట్టుకోండి. సూపర్ 6 పథకాలను ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుదని వైఎస్ఆర్సీపీ నగర ఇన్ఛార్జ్ చందేపల్లి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. తర్వాత బీజేపీ కమ్యూనిస్టు పార్టీలను వెన్నుపోటు పొడిచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. 2024లో ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. సూపర్ 6 పథకాలలో ఏ ఒక్కటి అమలు చేయకపోవడం వెన్నుపోటు కాదా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం బ్లాక్ డేగా నిరసన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు సారథి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుని మీ దగ్గర చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, రేపటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపునికి స్పందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా రేపటి దినాన్ని బ్లాక్ డేగా డిక్లేర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్త కూడా స్పందించి ఏ విధంగా ముందుకు కదులుతున్నాడో అనే దానిపైన ఈరోజు మీ దగ్గర చర్చించడానికి, మీ దగ్గర ముచ్చరించడానికి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నారా లోకేష్ గారి సాధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి కంటి చూపుతో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏ విధంగా ఉండేది అనేది అందరికీ తెలిసిన విషయమే. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలో ఏఆర్ కార్యాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే తన దగ్గర విధులలో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని తనకు అంటగట్టాలని చూడడం కూటమి ప్రభుత్వం దగాకోరుతనానికి నిదర్శనమని తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లిలో ఏఆర్ కార్యాలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే తన దగ్గర విధులలో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని తన కంటగట్టాలని చూడడం కూటమి ప్రభుత్వం దిగజారుతనానికి నిదర్శనమని తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖర్ అనే అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది. ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి, నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి. అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వీటన్నిటి మీద 100 రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు. మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీసు వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను. దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం. మీ తప్పుల్ని, మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి. ఎవరెవరు దీన్ని అనుకున్నారు బయట రావాలి. ఎవరెవరు పెద్దల హస్తం ఉంది, ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడతాం. స్విట్జర్లాండ్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుండెపోటు దినోత్సవాన్ని కోరుతూ తిరుపతి నుంచి జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ సందేశాన్ని పంపినట్టు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం గత 2 రోజులుగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్స్ కానివ్వండి, సంబంధించిన వాళ్ళు కూడా రేపటి రోజు వెన్నుపోటు దినమంట. అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం ఎన్నికలు అయి వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ప్రకటించారు. అది ఎందుకనే ఒక సలహా అడుగుతున్నా, లేకపోతే మీ సలహా ఇస్తున్నా తీసుకోండి. 58% ఓట్లు వేసినందుకు ప్రజలు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారా? ఎవరు వెన్నుపోటు? ప్రజలు వెన్నుపోటు పొడిచారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు
చెల్లికి వెన్నుపోటు పొడిచారు, అమ్మకి వెన్నుపోటు పొడిచారు, ఆఖరికి నీ పార్ట్నర్ తాత విజయసాయి రెడ్డి కూడా బయటకు చెప్పాడు వెన్నుపోటు పొడిచారని. ఇంకా ఎంతమంది వెన్నుపోటు పొడిచారో తెలుసు. వెన్నుపోటు పొడిచే రాజకీయం నేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బొమ్మలు వేసి పోస్టర్లు వేసి మీరు రేపేదో కార్యక్రమం చేస్తున్నారంట. నేను ఒకటి అడుగుతున్నా, వెన్నుపోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికీ. వెన్నుపోటు దినం అంటే ఏమి? రేపటి రోజంట జూన్ 4. బాబాయ్ చనిపోయిన మార్చి 15వ తారీఖు. ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే. అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు గుండెపోటు ఉన్నారు. కాబట్టి మేము WHO ఒక లెటర్ పెట్టాం, మెయిల్ చేశాము. ఆ లెటర్ మేము అందరూ కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది సీరియస్గా చెప్తున్నా, జోక్ అయితే కాదు. WHO ఒక మెయిల్ చేశాం, ఒక లెటర్ కూడా పెట్టాం. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం. సార్ మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూషన్లో ఉన్నారు, మార్చి 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం. ఎందుకంటే బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి, అందరూ మాట్లాడండి, గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరికి వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా వెరగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా ఒక రిక్వెస్ట్, WHO గారు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. స్విట్జర్లాండ్లో ఉంది వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్గా. ఎందుకంటే అడుగుతాను, తప్పేం కాదు. మా కోరికను మన్నించి మీరు అన్ని డేలు పెట్టారు, గుండెపోటు డే కూడా పెట్టేసారు, పని అయిపోతుంది బాబాయ్ కోసము. దాంట్లో లోగో తయారు చేసి లోగో రెడీ చేపిస్తాను, నెక్స్ట్ ప్రెస్ మీట్లు ఇస్తాం. గుండెపోటు దినం రెడీ చేసి లోగోలో బాబాయ్ ఫోటో పెట్టి మంచిగా ప్రజలకు చూపిస్తాం. ఎలాంటి రాక్షసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అందరూ. ఒక తాజాగా ఒక వీడియో వచ్చింది దాకా. వీడియోలో ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి, అంటే గొడ్డలు వదిలేయట్లేరు ఈ బ్యాచ్. ఒక చేత్తో వైఎస్ఆర్ జెండా, ఒక చేత్తో గొడ్డలి. ఎవరు నేస్తామని బాబాయ్ వేసినారు. నెక్స్ట్ ఎవరు? తెనాలి పర్యటన చేస్తున్నాడు. గంజాయి దాగి మహిళలపై దాడి చేసి పోలీసులపై దాడి చేస్తే ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతానంగా ఉన్నాడు జగన్. రాక్షసులు చెప్పాలి. వాళ్ళు పరామర్శించి ఎవరు పోతారండి? ఎవడు ఆ సలహాలు ఇచ్చావు నీకు? 11 సీట్లు వచ్చినాయి. ప్రజలు పోలీసులు రోడ్డు మీద కొట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న మహిళల్ని వేధించిన వ్యక్తిని, పోలీసులపై దాడి చేసిన వ్యక్తిని పరామర్శించిన పోతున్నామంటే ఈ దొంగలు ముఠాకంతా ఎంత పెద్ద బాస ఏంటావు? డకాయిట్లకి, దొంగలకంతా. మళ్ళీ ఏమైనా మాట్లాడితే వాళ్ళ సైకోలకి, వాళ్ళ పిల్ల సైకోలకి, వాళ్ళ పేటీఎం గాలికి బాధ. మా నాయకులే చెప్తామంటే సిగ్గుండాలి సైతాన్ జగన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు చినశేష వాహనంపై ఊరేగింపు. 4 మాడవీధులలో భక్తులకు దర్శన భాగ్యం. డ్రగ్స్ దందాపై అత్యున్నత విచారణకై తిరుపతి ఎంపీ డిమాండ్. తన వద్ద విధులలో లేని వ్యక్తి వ్యవహారాన్ని తనకు అంటగట్టడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనకు అభినందనలు తెలిపిన కూటమి నాయకులు. అధికారంలో రావడానికి అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డ వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.